బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకుందామని విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బయ్యా వాసు అన్నారు. గురువారం నెల్లూరు నగరంలోని విశ్రాంతి హోటల్లో విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమానికి దైవశక్తిని మిళితం చేసి గణేష్ ఉత్సవాలు సమాజ శక్తిని సంఘటితం చేసిన బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకుందామన్నారు. బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా నివాళులర్పించి పలువురు ప్రసంగించారు. గణేష్ ఉత్సవాలు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు పిట్టి సత్యనాగేశ్వరరావు మాట్లాడుతూ గణేష్ ఘాటు నందు నిమజ్జన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, నెల్లూరు చెరువు నందు గురుపు డెక్క తొలగింపు, నీటి నిల్వ ఏర్పాట్లపై మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గడ్డం విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, అన్ని మున్సిపాలిటీలలో గణేష్ ఉత్సవాలను ప్రభుత్వ సహాయ సహకారాలతో నిర్వహించేందుకు ఏర్పాట్ల కోసం పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు మండ్ల ఈశ్వరయ్య, టి భాస్కర్రెడ్డి, వి హర్షవర్ధన్, ఫణిరాజ్, మహేష్ కుమార్, ఏవిఆర్ మోహన్ రావు, శివకుమారాచారి, నారా శ్రీనివాసులు, ప్రసాదు, నాగ శ్రీనివాసులు, మహేంద్రరెడ్డి, పలువురు ఉత్సవ నిర్వాహకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా ప్రభుత్వ పెద్దలైనటువంటి సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, కూటమి నాయకులైనటువంటి బీజేపీ అధ్యక్షుల వారిని కలిసి మా యొక్క డిమాండ్లు చెప్పడం ద్వారా ఉచిత కరెంటు, సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు ఇవ్వటం మొదలైన విషయాల్ని సాధించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా తగినంత ముందుగానే ఏమేమి అవసరాలు ఉంటాయో అవసరాలన్నింటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే దానికోసం అటు రాష్ట్ర కమిటీ, నెల్లూరు జిల్లా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి 3 దఫాలుగా కలవటము, ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులను కలవటము, ప్రభుత్వ అధికారులను కలవడం జరిగింది. అనేక సమీక్షల తర్వాత ఈరోజు మాన్యశ్రీ బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి గణేష ఉత్సవ నిర్వాహకులందరినీ కూడా ఒక దగ్గరికి కలిపి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది ఈరోజు. దీనిలో అనేక సమస్యలు ఉత్సవ నిర్వాహకులు ఇంకా కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అనేక దగ్గర కరెంటు వైర్లు, చెట్లు అడ్డం వస్తున్నాయని, పోలీసులతో స్థానికంగా కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇట్లా రకరకాల విషయాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ సమీక్ష తర్వాత ప్రభుత్వ పెద్దల దగ్గరికి, స్థానిక ఎమ్మెల్యే సేదరెడ్డి గారి దగ్గరికి, మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ సమస్యలు వీలైనంత త్వరగా సేదరెడ్డి గారికి, నారాయణ గారికి చెప్పి విన్నవించుకొని తీర్చే విధంగా వారిని కోరతాము. ఆ విధంగా మా నుంచి ఏమైతే విన్నపాలు వస్తాయో ఆ సమస్యలన్నీ తీర్చడం ద్వారా గణేష ఉత్సవాలు నిర్విఘ్నంగా జరుగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఈ సందర్భంగా మరొకసారి మేము ఉత్సవ నిర్వాహకులకి ఇస్తున్నటువంటి పిలుపు ఏంటంటే 5వ రోజు అందరము సామూహిక నిమజ్జనం చేయాలి. ఎక్కడైతే విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి స్థానిక పరిస్థితుల్ని ఆధారంగా నిమజ్జనం చేయమని పిలిపిస్తుందో అక్కడ అందరం కలిసి సామూహిక నిమజ్జనాల్లో పాల్గొని ఈ ఉత్సవాల ద్వారా యువతలో ఆధ్యాత్మిక చింతనే కాకుండా దేశభక్తి కూడా పెంపొందించుకోవాలని చెప్పి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి పిలుపునిస్తుంది. గణేష్ ఉత్సవ కమిటీ, ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నుంచి కూడా గణేష్ ఉత్సవాలకు సంబంధించి కొన్ని విజయాలు సాధించుకుంటూ వస్తుంది. గతంలో కరెంటుకి డీడీలు కట్టకుండా గత సంవత్సరం సాధించడం జరిగింది. ఈ సంవత్సరం నెల్లూరు జిల్లా మొత్తం మీద కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా సింగిల్ విండో సిస్టంలో అందరూ కూడా పర్మిషన్లు తీసుకునే దాని కొరకు జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ ప్రయత్నం జరుగుతుంది. అది ఆల్రెడీ మన ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దీనికి తోడు ఉత్సవాలు జరిగేటప్పుడు, ఉత్సవాల మండపాలు కానీ ఉత్సవాలు జరిగేటప్పుడు ఉత్సవ కార్యకర్తలను కానీ మ్యాక్సిమం పోలీసు వారి వైపు నుంచి ఇబ్బంది రాకుండా చూడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆల్రెడీ కోరటం కూడా జరిగింది. వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగింది. గణేష్ మండపాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏవైతే కోరుతున్నారో వాటన్నిటినీ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ దీనిని రాష్ట్ర పండుగగా చేయాలని కూడా కోరటం జరిగింది. దీనిని కూడా సానుకూలంగా స్పందిస్తారని, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్కైనా కానీ సరే తప్పనిసరిగా మేము చేస్తామని వారు కూడా సానుకూలంగా స్పందించి చెప్పడం జరిగింది.
శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.